ఖచ్చితంగా యుద్ధం అయితే రోజు రోజు పెరుగుతుంది. గత 5 రోజుల నుంచి కూడా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పెరుగుతుంది. ఈ యుద్ధంలో ఇరువైపులా కూడా నష్టం సంభవించింది. ముఖ్యంగా ఇరాన్‌లో పెద్ద ఎత్తున నష్టం సంభవించినట్టు చెప్తున్నారు. ట్రంప్ కూడా జీ7 దేశాల సమ్మిట్ నుంచి అర్ధాంతరంగా ఆయన వెళ్ళిపోయారు. అమెరికాకెళ్ళిపోయి భద్రతా కమిటీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అలాగే టెహ్రాన్ ప్రజల్ని ఖాళీ చేయమని చెప్తున్నారు. టెహ్రాన్‌లో దాదాపు 1,00,00,000 మంది వరకు ప్రజలుంటారు ఇరాన్‌లో. ఇరాన్‌లో ఎందుకంటే 73% నగరాల్లో నివసిస్తుంటారు. సో, మొత్తం 9,00,00,000 పైన పాపులేషన్ ఉంటే దేశంలో అందులో 1,00,00,000 దాదాపుగా టెహ్రాన్‌లో ఉంటారు. ఇప్పుడు టెహ్రాన్ మీద టెహ్రాన్ ఈజ్ బర్నింగ్ అని నిన్న బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు. సో, ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కేమో ఇటు జీ7 దేశాలు సపోర్ట్ ఉన్నాయి. అమెరికా ఎట్లాగో సపోర్ట్ చేస్తుంది. ఇటు ఇరాన్‌కొచ్చేసరికి పాకిస్తాన్ రంగంలోకి దిగుతుంది. ఎందుకంటే ఇరాన్‌కి ఇతర దేశాల మద్దతు కూడా ఉంది. లెబనాను, యెమెన్ తర్వాత ఆహ్, ఏ ఏ ఇలాంటి దేశాల మద్దతు. సిరియా ఉన్నింది ఒకప్పుడు. ఇప్పుడు సిరియా అసాద్ పోయినాక సిరియా లేదు. అయితే ఏకైక అణుబాంబు ఉన్న ఇస్లామిక్ కంట్రీ పాకిస్తానే. ప్రపంచంలోనే ఏ ఇస్లామిక్ కంట్రీ దగ్గర అణుబాంబులు లేవు. ఇప్పుడు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గాని రంగంలోకి దిగితే ఇరాన్ తరపున అప్పుడు చైనా కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆహ్, ఇరాన్ నుంచి ఎక్కువగా ముడి చమురు కొనేది చైనానే. నంబర్ 1 అంటే చైనానే. అట్లాగే ఇరాన్‌లో చైనా పెట్టుబడులు ఉన్నాయి. సో, ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రంగంలోకి దిగి, ఇటు అమెరికా కూడా రంగంలోకి ప్రత్యక్షంగా దిగితే, అక్కడ ఒక రీజనల్ వార్ అయితే మొదలవుతుంది. ఆ రీజనల్ వార్ మెల్లమెల్లగా వ్యాపిస్తే థర్డ్ వరల్డ్ వార్ వచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే, ఇది కొంత సీరియస్‌గానే ఉంది. ఇప్పటివరకు ప్రాక్సీ అండ్ కోవర్ట్ వార్ నడిచేది ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య. ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధం మొదలైంది 5 రోజుల నుంచి. ఇది ఈరోజు 5వ రోజు. సో, ఈ నేపథ్యంలో అసలు పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందా? పాకిస్తాన్ అణుబాంబు వేసే అవకాశం ఉందా? అసలు ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య ఈ యుద్ధం ఎందుకొచ్చింది? ఈ విషయాలను మనం చెప్పుకుందాం బ్రీఫ్‌గా. ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య నిజానికి ఒకప్పుడు శత్రుత్వం లేదు. ఇజ్రాయెల్ 1948లో ఆహ్, ఆహ్, దేశంగా ఏర్పడినప్పుడు ఫస్ట్ సపోర్ట్ చేసిన ముస్లిం కంట్రీ ఇరాన్ అన్నమాట. అప్పట్లో షా ప్రభుత్వం ఉండేది. సో, ఇరాన్‌కి తర్వాత ఇజ్రాయెల్‌కి మధ్య మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ట్రేడ్ ఉన్నింది. మంచి సంబంధాలున్నాయి. ఇచ్చిపుచ్చుకోవడం అన్నీ ఉన్నాయి. అయితే ఏమైందంటే 1979లో వార్ మన ఇరాన్‌లో ఒక ఇస్లామిక్ రెవల్యూషన్ మొదలైంది. అక్కడ గవర్నమెంట్ కూలిపోయింది. షా ప్రభుత్వం కూలిపోయి ఇస్లామిస్ట్ ప్రభుత్వం ఖొమైనీ ఆధ్వర్యంలో ఏర్పడింది. అప్పుడు నుంచి ఇక ఇజ్రాయెల్‌ని గుర్తించడం మానేశారు ఇరానోళ్ళు. అసలు ఒక దేశంగా మేము గుర్తించమని చెప్పారు. మ్యాప్‌లో భూగోళం నుంచి ఇజ్రాయెల్‌ని తుడిచిపెట్టేయడమే మా కర్తవ్యం అన్నట్టుగా ఇరాన్ మొదలుపెట్టింది. దీనికి ప్రధాన కారణం ఇజ్రాయెలు పాలస్తీనా ప్రజలకు దేశం లేకుండా చేసి, ఆ పాలస్తీనా భూభాగంలోనే పాలస్తీనల్ని ఒక మొత్తం దేశమే ఒక జైల్లాగా మార్చేసి వాళ్ళని నిరంతర నిర్బంధంలో ఉంచి చంపడం మొదలుపెట్టింది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రాక్సీ వార్ మొదలుపెట్టింది. దీన్నే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక కూటమిని ఇరాన్ తయారు చేసింది. అదేంటంటే లెబనాన్‌లో హిజ్బుల్లాసు, యెమెన్‌లో హౌతీసు, పాలస్తీనాలో హమస్సు, ఇరాక్‌లో ఇస్లామిస్ట్ రెవల్యూషన్స్, సిరియాలో ఇస్లామిస్టు రెవల్యూషన్స్, ఇలాగా వీళ్ళందరితో కలిపి ఒక యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే దాన్ని ఒక ప్రోగ్రామ్ చేసి నలువైపుల నుంచి ఇజ్రాయెల్‌ని అటాక్ చేసే కార్యక్రమాన్ని ఇరాన్ మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఇరాన్ మొదలుపెట్టిందో 90s అండ్ 2000s ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరిని ఎదుర్కోవడం మొదలుపెట్టింది. ఇది ఎప్పటినుంచో కంటిన్యూ అవుతుంది. అయితే 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద ఒక టెర్రరిస్టు దాడి జరిపి 1000 మందికి పైన చంపింది. అప్పటి నుంచి కూడా ఈ ఈ ఘర్షణ తీవ్ర రూపాన్ని దాల్చింది. సో,
వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నది ఇరాన్ గాబట్టి, ఇరాన్‌ని దెబ్బతీయాలనేది ఇక్కడ ఇజ్రాయెల్ లక్ష్యం. ఇక అమెరికాకున్న లక్ష్యం ఏందంటే, ఈ మొత్తం అరబు ప్రపంచంలో ఉండే వనరులు గావచ్చు, వ్యాపార మార్కెట్ గావచ్చు, దీన్నంతా గూడా తను సొంతం జేసుకోవాలంటే, దీన్ని కంట్రోల్ జేయాలంటే, ఇక్కడ ఇజ్రాయెల్‌ని పెంచి పోషించాలి అని జెప్పి ముందు నుంచి కూడా అమెరికా గావచ్చు, ఇతర వెస్టర్న్ కంట్రీస్ ఫ్రాన్సు, జర్మనీ, యూకే, జపాను ఇలాంటి దేశాలన్నీ గూడా ఇజ్రాయెల్‌కి మద్దతివ్వడం మొదలుపెట్టాయి. సో, ఈ నేపథ్యంలో గతంలో గూడా 2023, 24లో గూడా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఆహ్, టార్గెటెడ్‌గా కొన్ని అటాక్స్ జరిగాయి.